హాయ్, వెల్కమ్ బ్యాక్ భార్గవాస్ జర్నీ. ఈ మధ్య యూట్యూబ్లో, ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతున్న స్వర్ణగిరి టెంపుల్ని ఈరోజు మేము విజిట్ చేయబోతున్నాం. మనుషులు గొప్పవాళ్ళ, మనుషులు చేసిన దేవుళ్ళు గొప్పవాళ్ళ? దేవుడు చేసిన మనుషులే గొప్పవాళ్ళు. ఎందుకనంటే మీరు ఈ కొండ చుట్టూ ఒకసారి తిరిగితే మీకు తెలుస్తుంది. దేవుడు చేసినప్పుడు కొండ ఎట్లా ఉంది, మనుషులు చేసినప్పుడు కొండ ఎట్లా ఉంది. ఎందుకు పనికి రాకుండా ఉండేటువంటి కొండని అతిలోక సుందరంగా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటే చాలు అనిపించేట్టుగా, అసలు గుళ్ళోకి వెళ్ళకపోయినా బయట కూర్చున్నా ఒక మానసమైనటువంటి ఒక ప్రశాంతత ఏర్పడగలిగేటంత అందంగా చక్కగా తీర్చిదిద్దారు. ఇది దేవుడు చేసిన మనుషుల గొప్పతనం. చిన్నజీర స్వామి గారు చెప్పినట్టు నిజంగా దేవుడు చేసిన మనుషులే గొప్పవాళ్ళు. ఎందుకంటే ఒక ఆర్డినరీ కొండని ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దారు. సాక్షాత్తు 7 కొండల శ్రీనివాసుని తీసుకొచ్చి మన హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో పునఃప్రతిష్ఠించారంటే ఇది మామూలు విషయం కాదు. నిజంగా ఆసమ్ ఫీలింగ్ అనమాట. అక్కడికి లోపల తిరుగుతూ ఉంటే ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. అంటే మనకి గుళ్ళో ఉండే ఒక ప్రశాంతత అనేది ఈ అట్మాస్ఫియర్లో మనకు కలుగుతుంది. ఈ మధ్య గుళ్ళన్నీ కమర్షియల్ అయిపోయినాయి, బట్ ఈ గుళ్ళో మటుకి ఒక వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా తెలంగాణకి తిరుమల అని చెప్పాలి. అంత ఎగ్జాక్ట్గా మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇక్కడ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మన భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఫస్ట్ శ్రీవారి పాదాలు అయితే కనపడతాయి. స్వామివారి పాదాలని దాటగానే మనకి 10 మండపాలు వరుసగా కనపడతాయి. ఆ 10 మండపాలలో స్వామివారి దశావతారాలని ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క అవతారాన్ని పాలరాతితో చెక్కి ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 10 మండపాల్లో వరుసగా 108 మెట్లు ఉంటాయి. ఈ 108 మెట్లు దాటుకొని మనం వెళ్తే స్వామివారి మెయిన్ ఆలయం అయితే మనకు కనపడుతుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా గోవిందనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక డెవోషనల్ వైబ్ అయితే మన హార్ట్లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పెషల్లీ చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది శిల్పకళ. అంత అత్యద్భుతంగా ఉంటుంది ఇక్కడ శిల్పకళ వచ్చేసి. లోపల హనుమంతుడి విగ్రహం కూడా అత్యద్భుతంగా చెక్కారు. ఏకశిలతో చెక్కిన హనుమంతుడి విగ్రహం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇక్కడ జయగంట చూస్తున్నారు కదా, ఈ జయగంట వచ్చేసి ఏషియాలోనే బిగ్గెస్ట్ బెల్ అనమాట. ఇది ప్రజెంట్ మన అయోధ్యలో టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత అయోధ్యలో కూడా ఇలాంటి బెల్నే పెట్టారు. సేమ్ అది ఇప్పుడు ఫస్ట్ అయింది. ఇది ఏషియాలో సెకండ్ బెల్. 1700 టన్నులు ఉంటుంది ఈ బెల్ వెయిట్ వచ్చేసి. ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక ప్రత్యేక స్థానం ఏంటంటే ఈ కోనేరు అని చెప్పాలి. ఈ కోనేరుకి వరల్డ్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద సేదతీరుతూ ఉంటాడు ఈ కోనేరులో. ఇది వరల్డ్లోనే సెకండ్ స్పాట్ అని చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి నేపాల్లో ఉంది. నేపాల్లో ఉన్న టెంపుల్లో కూడా శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద కోనేరులో ఇలాగే సేదతీరుతూ ఉంటాడు. రెండోది వచ్చేసి మన ఇండియాలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో శ్రీ మహావిష్ణువు అలాగే శేషతల్పం మీద కోనేరులో సేదతీరుతూ ఉంటాడు. నిజంగా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ కోనేరు చూడడానికి మన 2 కళ్ళు చాలా అంటే సరిపోండి, అంత అత్యద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే ఈ కోనేరు చూడగానే మనకు కలుగుతుంది. టెంపుల్లో ఉండే ఒక ప్రత్యేక వైబ్ అయితే ఈ కోనేరులో మనకు కనపడుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుని చూడగానే 2 కళ్ళు సరిపోవు మనకు చూడడానికి. అంత అత్యద్భుతంగా ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు.
ఏంటి వాటర్ బాటిల్ కావాలా ఆడ కొట్టాలి ఆన్ చేస్తుంది అవునా అయితే లేదు కొబ్బరికాయ పెట్టు ఇంటికి తీసుకెళ్ళండి కొబ్బరి చట్నీ బయట రండి అందరూ బిట్టు స్వామి దండం పెట్టుకో బిట్టు దండం పెట్టు మ్యాక్సిమం నేను టెంపుల్ అయితే ఎక్కువగా విజిట్ చేయను బట్ నాలో అయితే ఒక డివోషనల్ వైబ్ క్రియేట్ అయింది ఈ టెంపుల్ చూడగానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ థ్యాంక్ యూ